నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. అడుగు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను ఎన్నో చెప్పాను, అయినా నన్ను ఎందుకు కావాలనుకున్నారు? నువ్వు నాకు బాగా నచ్చావు. మా అన్నయ్య ఉదయం నిర్బంధం వల్ల పెళ్లి చూపులకు వచ్చాను. నేను చూసి ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, నన్ను క్షమించని అడుగుదామని నీకోసం ఎదురు చూశాను. కానీ నిన్ను చూసిన తర్వాత, నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పిన తర్వాత మాటల్లో చెప్పలేను. నువ్వు నాకు బాగా నచ్చావు. వద్దని చెప్పాలని వచ్చింది నేను. పెళ్లి చేసుకుంటానని చెప్పి వచ్చేసాను. నీకు ఈ పెళ్లి జరగటం సంతోషమే కదా? లేదు. గుడ్ ఈవినింగ్ సార్. హోప్ టు ఎంజాయ్ అవర్ డిన్నర్. థ్యాంక్ యూ. బిడ్డ ఎందుకు ఏడుస్తూ పుడుతుందో తెలుసా? ఈ లోకంలోకి రావడానికి ఇష్టం లేక కాదు. వచ్చిన చోటు, మొహాలు, వాతావరణం అన్నీ కొత్తగా ఉన్నాయే అని ఏడుస్తుంది. దాదాపు నీ పరిస్థితి కూడా అటువంటిదే. కొత్త చోటు, తెలియని మొహాలు, పరిచయం లేని పురుషుడు. నీ ఇబ్బంది నాకు తెలుసు. వీటన్నిటికీ నువ్వు అలవాటు పడే వరకు నేను వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకు ఇక్కడ ఆగారు? రెండింట్లో ఏదో ఒకటి ముట్టుకో. ఏదైనా బహుమతి కొనిద్దామని ఉంది. అది బట్టల నగలా నిర్ణయం కాలేదు. ముట్టుకో. నాకేం వద్దు. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా వచ్చాం. నేను ఒట్టి చేలతో తిరిగి తీసుకువెళ్ళటం నాకు ఇష్టం లేదు. అదే నాకేమీ అవసరం లేదని చెప్పానుగా. ఏం కావాలని అడుగు. నేనేదడిగినా కొనివ్వగలరా? నా శక్తికి మించినదైతే కొనిస్తా. నాకు విడాకులు కావాలి. కొనివ్వగలరా? అది కొట్లో కొనివ్వగలరా? వరాలివా నినే కోరే ఓ జాబిల్లి నీ జతకై వేచేను నిలువెల్లా నీవే చెలిరావా వరాలివా. ఈ వేదన తాళలేని భామ చందమామ వెన్నెల్లనే పూలు రూవి చూడు ఊసులాడు చెప్పాలని నీతో ఏదో చిన్న మాట చెయ్యాలని స్నేహం నీతో పూట పూట అంటే నీ నోట బ్రతుకే వెన్నెల కోట చెలిరావా వరాలివా.
ఆడే కథలు పాడి ఉయ్యాలగా చల్లగాలి ఆడే చిందులాడే సుగంధాల ప్రేమ అందించగా రాదా సుతారాల మాట చిందించగా రాదా ఆకాశం పగైతే మేఘం కదలాడేనా చెలిరావా వరాలివా నినే కోరే ఓ జాబిల్లి నీ జతకై వేచేను నిలువెల్లా నీవే చెలిరావా వరాలివా నినే కోరే ఓ జాబిల్లి ఆఫీస్ పని ఎప్పుడైనా చేసుకోవచ్చులే. ముందు నిన్న ఏం జరిగిందో చెప్పవయ్యా. నేను చెప్పినట్టు బయటికి తీసుకువెళ్ళావా? హ్మ్. అదే అనుకున్నా. నేను చెబితే నువ్వు వినకుండా ఉంటావా? అది పోని ఆ అమ్మాయికి ఏం కావాలో అడిగావా? అడిగాను. చెప్పు చెప్పు, ఏం అడిగిందో? డైవర్స్ అడిగింది. ఇచ్చేయమంటారా? రేయ్ తాగరా తాగరా అంటే రేయ్ రేయ్ ఆగు ఆగరా ఆగరా రేయ్. దివ్య ఒక్క నిమిషం. దయచేసి నా చేయి వదలండి. నేను నీతో విషయం చెప్పాలి. చేయి వదిలి చెప్పండి ప్లీజ్. ఏ భయంగా ఉందా? ఇది భయం కాదు, ప్రార్థన. మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్లీజ్. నాకు మనస్కరించడం లేదు. ఎందుకు మనస్కరించడం లేదు? చెప్పానుగా అంతే. నేను ముట్టుకోవటం ఇష్టం లేదా? మాట అంటే అంతే. మీరు ముట్టుకుంటే నాకు గొంగళి పురుగు పాకినట్టుంది. ఏమిటిది? చిన్న బహుమతి. నాకేమీ అక్కర్లేదని చెప్పానుగా. నాకు తేవాలనిపించింది. తెరచి చూసే ఉద్దేశం లేదా? లేదు. నే బలవంతం చేస్తే? మీ బలవంతాలకు లొంగాల్సిన అవసరం నాకేమీ లేదు. నేను నీకు తాళి కట్టిన భర్తని. నాకు సంబంధించినంత వరకు ఇది తాడు, కేవలం పసుపు పూసిన తాడు అంతే. కానీ దీవించిన వాళ్ళు అలా అనుకోలేదే. వాళ్ళ దృష్టిలో నేను మీ భార్యను కావచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు నేను ఇంకా మీ భార్యను కాదు. ఏ? నేను మిమ్మల్ని భర్తగా స్వీకరించలేకపోతున్నాను. అదే ఎందుకని అడుగుతున్నాను. ఎందుకంటే నా హృదయం నా దగ్గర లేదు. నా హృదయం నా దగ్గర లేదు. Yes, yes, నా హృదయం నా దగ్గర లేదు. నా హృదయం నా దగ్గర లేదు. నా హృదయం నా దగ్గర లేదు. హాయ్. నన్నేగా వెతికేది? కథలు చెప్పుకో, నిజం చెప్పు. నన్నేగా వెతికేది? లేదు. ప్రమాణం చెయ్యి. చేయను. అయితే నన్నే వెతుకుతున్నావు. లేదు. సరే, నీ అంతటా నువ్వు నిజం అంగీకరించే వరకు నేను ఈ చోటు వదిలిపెట్టి వెళ్ళను. కానీ బస్సు ఇక్కడ ఆగదు, వెళ్తుంది. వెళ్ళదే. నా బండి నంది విగ్రహంలా ముందు నుంచింది.